నిర్ణయం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అన్నారట అధ్యక్ష. బడ్జెట్ లో ఏటా 100 కోట్లని ఎక్కడ కూడా ఊహా లోకల్లో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు దానిపైన కాలు రయ్యున వచ్చినట్టుగా చూపించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఒకటే అంశాన్ని చెప్పి, తొలి 10 ఏళ్లలో తెలంగాణకు చీకటి యుగం. అప్పుడు అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, అక్రమంలో నెంబర్ 1, అడ్డదారులకు నెంబర్ 1, రాజకీయ అరాచాలకు నెంబర్ 1 ఆ కాలం. ఇప్పుడు మార్పు వచ్చింది, మా ప్రభుత్వం మార్పు తెచ్చి చూపించింది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1, రైతుల సంక్షేమంలో నెంబర్ 1, ఉద్యోగ నియామకాల్లో నెంబర్ 1, పరిశ్రమ పెట్టుబడులు నెంబర్ 1, ఉత్పత్తి రంగం సేవా రంగం అన్నిట్లో నెంబర్ 1. రైజింగ్ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ముందుకు పోతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తారు. ఇదే ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష అనే మాట సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ వ్యవహార శాఖ మాధ్యులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జై హింద్. Now I request Sri Vemula Veeresham garu. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, యావత్ తెలంగాణ సమాజం నిన్న గవర్నర్ గారు చెప్పినటువంటి మాటల్ని ఒక ఉత్కంఠతతో చూసిరు అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో గవర్నర్లను అవమానించిన తీరు, గవర్నర్ ప్రసంగమే లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిపిన తీరును చూసిన తర్వాత బహుశా నిన్న గవర్నర్ గారు ఈరోజు నేను అత్యంత గౌరవంతో స్థిరమైన నిబద్ధతతో ప్రతిష్టాత్మకమైనటువంటి సభ సమక్షంలో నిలబడ్డానని గర్వంగా గవర్నర్ గారు చెప్పిండని నేను భావిస్తున్నా అధ్యక్ష. గవర్నర్ గారు అంత నిండు మనసుతోని ఈ ప్రభుత్వం చేసినటువంటి, ఈ ప్రభుత్వం 14 నెలలుగా అందించినటువంటి సుపరిపాలనను ప్రస్తావిస్తుంటే అక్కడ అరుపులు కేకలు చూసి బయట ప్రజలు నవ్వుకుండ్రు అధ్యక్ష. మేము బయటికి వెళ్ళిన తర్వాత అంటుండ్రు, గవర్నర్ స్పీచ్ని వినేటువంటి ఓపిక లేని ప్రతిపక్షం అవసరమా తెలంగాణకు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం అంటే గవర్నర్ ఏం చెప్తుండు, గవర్నర్ స్పీచ్లో ఏమొచ్చింది, ఇంకా ఏం రాలేదు, ఏం మార్పులు, ఏం చేర్పులు, ఏం సూచనలు చేయాలి ప్రభుత్వానికి అని చెప్పేసి విన్న తర్వాత మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సమాజానికి తెలుసు అధ్యక్ష. దానికి భిన్నంగా నిన్న వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే నిజంగా వాళ్ళు ఎంత భావదారిద్ర్యంలో ఉన్నారో, ఎంత గందరగోళంలో ఉన్నారో, ఎంత పదవి కోల్పోయిన తర్వాత, ప్రభుత్వం లేని తర్వాత ఎంత దీనమైన స్థితిలో ఉన్నారనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి స్పీచ్లో గడిచిన 14 నెలల్లో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను, సంక్షేమ రంగానికి వేసినటువంటి పెద్దపీటను గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని రిపేర్ చేస్తున్నటువంటి తీరును, జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, ఆర్థిక సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం చేస్తున్నటువంటి
ఒక కృషిని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేసి పేదవాడికి వైద్యం అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఉన్న విజన్ను ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ఈరోజు ఒకటే భావిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం తెలంగాణ రాష్ట్రం రావడానికి పేటెంట్ మాదని చెప్తున్నటువంటి వాళ్ళు చేసింది ఏందనేటువంటిది కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమాన్ని నాకు ఒక పెద్ద ఆయన చెప్పింది అధ్యక్ష, నిన్న అసెంబ్లీ నుంచి బయటకు పోగానే, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సందర్భం వచ్చినప్పుడల్లా కొవ్వొత్తులాగా కరిగిపోతూ కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలోనే విపక్షంలాగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి విజయ తీరాలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది పెద్దలు సగర్వంగా ఇవాళ ప్రకటిస్తారు అధ్యక్ష. సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి విరామం వస్తుందన్నటువంటి సందర్భంలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిండనేటువంటిది కూడా మా జిల్లా ప్రజలు గర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అధికార పక్షం నుండి మా పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ అన్న, మా రాజగోపాల్ అన్న పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చారు. మా అమ్మ సోనియమ్మ వీళ్ళ బాధను, వీళ్ళ కష్టాల్ని, వీళ్ళ కన్నీళ్లను చూసిన తర్వాత తెలంగాణ ఇస్తున్నాను, తెలంగాణను మీరు దేశంలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుకోండి అని చెప్పేస్తే ఏం చేసిరు అధ్యక్ష? వీళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఏం చేసిరు అధ్యక్ష? నిన్ననే నేను ఒక పేపర్లో చూసిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి లెక్కల ప్రకారం హైదరాబాద్లో 1000 మంది చేతుల్లో 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగై ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంపద ఒక 1000 మంది చేతుల్లో ఉందని చెప్పేసి లెక్కలు చూసిన అధ్యక్ష. ఆ 1000 మంది ఎవరు అధ్యక్ష? గడిచిన 10 సంవత్సరాల్లో పాలనలో ఉన్నటువంటి వివిధ స్థాయి లీడర్లు కాదా అధ్యక్ష? ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తలేదా అధ్యక్ష? ఇంత విధ్వంసం చేసి, ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రుల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా నాశనమైందని చెప్పేసి చెప్తున్నా అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా అధ్యక్ష, హైదరాబాదులో 15 లక్షల సంబంధించినటువంటి ఇండ్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 లక్షల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్, కొన్ని బిల్డర్స్, వాసవి కావచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్లకు అడ్డగోలుగా కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించినటువంటి క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, 20 సంవత్సరాలు మేమే అని చెప్పేసి పదే పదే గత పాలకులు, గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి స్కీములు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి గతంలో